రాజకీయాల్లో, చరిత్రలో ఒక్క ఓటుకి ఉన్న విలువ ఎలాంటిదో చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేసేవాళ్ల కళ్ళు తెరిపించే నిజమైనవి. ప్రపంచ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో గెలిచిన కొందరు వ్యక్తులు, దానివల్ల మారిన దేశాల భవితవ్యం గురించినది. మీకోసం ఒక్క ఓటు. ఒక సామ్రాజ్యపు విధి. అది 1923వ సంవత్సరం. జర్మనీ దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో నాజీ పార్టీని బలోపేతం చేయడానికి ఒక యువకుడు ప్రయత్నిస్తున్నాడు. అతడే అడాల్ఫ్ హిట్లర్. ఆ సమయంలో నాజీ పార్టీలో అంతర్గత ఎన్నికలు జరిగాయి. పార్టీ నాయకుడిగా హిట్లర్ ఉండాలా వద్దా అని ఓటింగ్ పెట్టారు. ఒకవేళ ఆ రోజు హిట్లర్ ఓడిపోయుంటే చరిత్ర మరోలా ఉండేది. కాని ఆశ్చర్యకరంగా కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో హిట్లర్ నాజీ పార్టీ లీడర్గా గెలిచాడు. ఆ ఒక్క ఓటు తర్వాత ప్రపంచాన్ని రెండో ప్రపంచ యుద్ధం వైపు నెట్టింది, కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. భారతదేశంలో ఒక్క ఓటు సృష్టించిన సంచలనం. మన దేశంలో కూడా ఒక్క ఓటు ఒక దేశ ప్రధాని పదవినే కూల్చేసింది. 1999వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. వాజ్పేయి ప్రభుత్వం నిలబడాలంటే సరిపడా ఓట్లు రావాలి. కాని ఊహించని విధంగా కేవలం ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. దేశ ప్రధాని సైతం ఒక్క ఓటుతో ఓడిపోవచ్చని భారత ప్రజలకు అప్పుడు తెలిసొచ్చింది. అమెరికా చరిత్రను మార్చిన ఒంటి ఓటు. అమెరికా చరిత్రలో కూడా ఇలాంటి వింతలు జరిగాయి. 1845లో అమెరికా కాంగ్రెస్లో జరిగిన ఓటింగ్లో కేవలం ఒక్క ఓటు తేడాతో టెక్సాస్ అనే ప్రాంతం అమెరికాలో ఒక రాష్ట్రంగా చేరింది. 1868లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ను పదవి నుంచి తొలగించడానికి ఇంపీచ్మెంట్ ఓటింగ్ జరిగింది. కాని కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన తన పదవిని కాపాడుకున్నారు. ఒక్క ఓటుతో రాజా, లేకపోతే పరాజిత. ఇక సామాన్య ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన వాళ్లు మరీ విచిత్రంగా ఉంటాయి. 1. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికలు 2016. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచారు. విశేషం ఏంటంటే ఆయన భార్య ఆ రోజు ఓటు వేయడానికి రాలేకపోయిందట. ఒకవేళ ఆమె వచ్చి ప్రత్యర్థికి వేసుంటే కథ అడ్డం తిరిగేది, లేదా ఆమె కూడా వేసుంటే ఈయన మెజారిటీ పెరిగేది. 2. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2008. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిపి జోషినాథ్ ద్వారా నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయనకు 62,215 ఓట్లు వస్తే ఆయన ప్రత్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్కు 62,216 ఓట్లు వచ్చాయి. సరిగ్గా ఒక్క ఓటుతో జోషి ఓడిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు జోషి గారి సొంత భార్య, అలాగే ఆయన కార్ డ్రైవర్ ఓటు వేయడానికి వెళ్లలేదు. వాళ్లు ఓటు వేసుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారేమో. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కూడా కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు డిసైడ్ అయిన నమ్మశక్యం కాని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అలాంటి కొన్ని ఆసక్తికరమైన నిజమైన సంఘటనలు ఇవి. నెల్లూరు జిల్లా ఒక్క ఓటుతో సర్పంచ్ విజయం. 2021. 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఒక విచిత్రం జరిగింది. అక్కడ సర్పంచ్ పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అందరూ షాక్ అయ్యారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన అభ్యర్థికి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మెజారిటీతో విజయం దక్కింది. ఆ ఒక్క ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఆ రోజు ఊరిలో లేకపోయినా, లేదా బద్దకించి ఇంట్లోనే ఉండిపోయినా ఫలితం తలకిందులయ్యేది. కర్నూలు జిల్లా ఒకే ఓటుతో వార్డు మెంబర్ సీటు. కర్నూలు జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన వార్డు మెంబర్ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు హోరాహోరీ పోటీ నడిచింది.
చివరికి ఒక అభ్యర్థికి 151 ఓట్లు వస్తే మరో అభ్యర్థికి 152 ఓట్లు వచ్చాయి. సరిగ్గా ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థి ఆనందానికి అవధులు లేవు. ఓడిపోయిన అభ్యర్థి మాత్రం అయ్యో, మా బంధువుల్లో ఒకరిని బతిమిలాడి ఓటు వేయించుకుంటే బాగుండేదే అని తర్వాత చాలా రోజులు బాధపడ్డారట. సరిసమానం అయిన సందర్భాలు మన ఏపీలో ఒక్క ఓటు తేడాతో గెలిచిన సందర్భాలే కాకుండా ఇద్దరు అభ్యర్థులకు సరిసమానంగా సమానమైన ఓట్లు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్నికల అధికారులు టాస్, కాయిన్ విసరడం లేదా లాటరీ చిట్టీలు ఎత్తడం ద్వారా విజేతను ప్రకటిస్తారు. అంటే అక్కడ ఆ అభ్యర్థులు అయ్యో, ఇంకొక్క ఓటు మావాళ్లది పడి ఉంటే లాటరీతో పని లేకుండా నేనే గెలిచేవాడిని కదా అని తలలు పట్టుకున్నారు. ఈ కథలన్నీ మనకు చెప్పేది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో ఏ ఓటూ చిన్నది కాదు. నేను ఒకడిని ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే అది దేశ భవిష్యత్తునే మార్చేయగలదు. అందుకే మీ ఓటు హక్కును అస్సలు వదులుకోకండి. చూశారుగా ఫ్రెండ్స్, చరిత్రలో ఒక్క ఓటు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో. అందుకే మన జీవితాల్లో అయినా సమాజంలో అయినా ప్రతి ఒక్కరి పాత్ర చాలా ముఖ్యం. ఇప్పుడు నేను కూడా మీకు అదే గుర్తు చేయాలనుకుంటున్నాను. నా మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్కడినే కదా, నేను సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమవుతుందిలే అని దయచేసి అనుకోకండి. మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్, మీరు ఇచ్చే ఆ ఒక్క సపోర్ట్ నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీరు చేసే ఆ ఒక్క చిన్న సహాయంతోనే నేను మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వెళ్ళగలను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు వెళ్ళిపోకండి. ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్.